పశ్చిమ గోదావరి జిల్లా గాండ్రాడ గ్రామంలో దుర్గమ్మ గుడి తిరణాలకి విచ్చేస్తున్న గ్రామ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. డిజైన్ లో ఉన్న పట్టీలు పోయినాయంట. ఎవరికో దొరికితే తీసుకొచ్చి మా కమిటీలో ఇచ్చారు. దాన్ని సొంతదారులు అదే విధంగా ఉన్న ఇంకో పట్టీని చూపించి ఈ పట్టీల్ని తీసుకువెళ్ళచ్చు. వెండి పట్టీలని తెలిసి కూడా దుర్గయ్యకి దేవాలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ప్రతి సంవత్సరం నీ సన్నిధికి వస్తున్నాను. ఈ సంవత్సరమైనా 2 కుటుంబాలు ఒకటవ్వాలి. నేను వెళ్ళి పర్వాలేదు నువ్వురా. నువ్వే దయ చూపించాలి. రా. మమ్మల్ని కరుణించి తల్లి. అన్నా కర్రని తాకెళ్ళనా? మూమెంట్ చక్కగా వస్తుంది. అరే చిన్నమ్మ కూడా వచ్చింది. పండు 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 పండు. ఇదే మాట చిన్నమ్మ. అక్కడ మీ అన్నయ్య కర్రసాము అద్దరు కొట్టేస్తున్నాడు. అందరూ తిరునాళ్ళకొచ్చి మొక్కుకుంటారు, కానీ నా మొగుడు తిరునాళ్ళకి రావాలని మొక్కుకుంటున్నాను. నేను కీర్తన బతిమాలుకున్న తర్వాత ఇప్పుడే తిరునాళ్ళకి వస్తానన్నారు. ఇలాంటప్పుడు కర్రసాము పోటీలంటే ఏం బాగుంటుంది చెప్పు. చెప్పేసావు కదా చిన్నమ్మ, మీ అన్నయ్యని ఎలా లాక్ చేస్తానో చూడు. రేయ్. బాగా చాపు. రేయ్, మొదలు. అరే, ఉండనా? రేయ్. ఇంతవరకు ఎవరి దగ్గర చేయి చాపనాడు మొదటిసారిగా రేయ్, చాపాడు. చూసి ఏంటి పెట్టు. ఇదంతా? మొక్కుబడి అన్నా. నీ మొక్కు కోసం అయితే నేను పెట్టుకోను. నాకు మొక్కుంటే నేనే పెట్టుకోను. ఇది నీ చెల్లెమ్మ మొక్కు. అయితే 2 చేతులకు పెట్టండి. మిగతాదుంటే కాళ్ళకి పెట్టు. ఏయ్ ఏంటే పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? లో క్లాస్ వాళ్ళు కదే మీరు. మేమంతా సైట్ కొట్టమే మీ అదృష్టమే. మా గురించి మీ ఇంట్లో అడగండి. రే ఊరుకోరా. మామ వీళ్ళని చూసిన కాలం వేడి నీళ్ళతో కడగలరా రా. ఏంటయ్యా కొట్టాలనుకునే వాళ్ళు పొలం పక్కన ఉన్న మండపం దగ్గర కదా కొట్టించుకోవాలి. బయటికి వెళ్ళి కొట్టించుకుంటే మొక్కు తీర్చినట్టు అవ్వదు. సంతోషమా? చిన్నమ్మ పిన్నమ్మా, ఎంతో బతిమలుగా మాస్టర్ గారు జాతరకు వచ్చారు. ఆయనకి ఇదంతా ఒకసారి చుట్టి చూపిస్తానే. నడవండి మాస్టరు. అన్నను కూడా రప్పిస్తాను. భైరవన్న ముందులా కాదు, ప్యూర్ శైవం. ఎవరైనా కొట్టినా కూడా యేసు ప్రభులా మరో చంప చూపిస్తున్నాడు. ఆ రేంజ్ కి మారిపోయాడు. అందుకేనా ఈ జాతరలో ఏ గొడవలు జరగట్లేదు? అరే అంతెందుకు, దోమ కుట్టినా కూడా కొట్టడం లేదు. ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంటే అలాగే ఊ అని ఊది పారేస్తున్నాడు. తాట తీస్తాను, జాగ్రత్త. ఉన్నది హాఫ్ వేలో ఓపెన్ అయింది. 1 నిమిషం. ఇక చచ్చి వరకు జాతరలకు రాడు. అయ్యో ఏనా? అరే ఏంటన్నా నువ్వు? అన్నా నువ్వు కొట్టకూడదనే కదా గోరింటాకు పెట్టాను. గోరింటాకు అంటుకునే సైట్ కొట్టడమే తప్పు. అందులోను కులం చూసి సైట్ కొడతారా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పోరా. హింసవాది బయలుదేరుతున్నాడు. పాప ఒక పోరా. మాస్టర్ గారు పాప పాప ఒక నిమిషం. సారీ సార్. అదేంటంటే మాస్టర్ గారు, మీరు స్కూల్లో చెప్తూ ఉంటారుగా జాతి భేదాలు లేవు అని. దానికి భైరవన్న జాతి భేదాలు ఉన్నాయనవని కొట్టు అంటున్నాడు. అంతే తప్ప భయపడడానికే లేదు. అంత క్యాషువల్ గానే వెళ్తండి. నువ్వు పదమ్మా. మాస్టర్ గారు, నేను గుడి పెద్ద పూజారిని మాట్లాడుతున్నాను. ప్రత్యేక అర్చనకు వచ్చిన భక్తులు వాళ్ళందరూ 10:45 నిమిషాల లోపల రావాలి. ఇంతమందికే అన్నదానం అనుకున్నాం, కానీ చాలా మంది వచ్చేటట్టు ఉన్నారు. చూద్దాం. భైరవ, ఎందుకయ్యా మా అబ్బాయిని కుట్టావు? నువ్వు మా కుల పొడవే కాకుండా బంధువైపోయావు. లేదంటే తల నేల మీద ఉండేది. అందరు కులాలతో నీలా తిరగడానికి నా కొడుకేమైనా కులం తక్కువవాడా? చిన్నప్పుడే కులం గురించి రంగరించి ఉగ్గుపాలు పట్టించా. క్షమించు తమ్ముడు. మాస్టర్ గారు 1 నిమిషం. భైరవన్న ఇంతకు ముందు ఎవరినైనా క్షమాపణ అడగడం చూసారా? అది పోయి ఒక బచ్చాగాడితో. అరే చూడండి సార్, అరే చూడండి సార్, అలా చూడండి. నేను నిన్ను కొట్టుండకూడదు. నీ అబ్బరు కొట్టాలి.
మాస్టర్ గారిని అనవసరంగా ఆపాను. అది క్యాషువల్ గా కొట్టింది, ఇది యూస్ఫుల్ గా కొట్టేదే, అంతే తప్ప ఇంకేం లేదు. వదలండ్రా. నిన్ను కొట్టగానే వీళ్ళందరూ వచ్చారే, వీళ్ళంతా నీ కులపోళ్ళ? నీకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు. ఎంతకు ముందు ఆవేశంగా మాట్లాడాడే నీ కులపోడు. వాడెక్కడున్నాడో చూడు. నిన్ను నీ గుండెల మీద తన్నేటప్పుడు రాని కులం మరింకెప్పుడొస్తుందిరా? పోరా. క్లాసులో నేను పిల్లల్ని కూడా కొట్టేరగను. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను కొడుతున్నాడు మీ అన్నయ్య. అందుకే జాతరకు రానని చెప్పాను. ఏమండి, పొంగలి పెట్టి వెళ్దామండి. అదే మీ అన్నయ్య పొంగలు పెట్టాడుగా. నువ్వు పదమ్మా. బాబు, ఇదిగో బాబు, వేగాన్ని ఆడిన వాళ్ళకి పోలీసులు కనపడమన్నది తప్పే. అందుకని వాళ్ళ వాకిటాకిని దొంగలించేస్తారా? ఆ? ఏమైనా సరే పెద్దయ్య మనోడు కదా. అదే మీ ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు కదా, ఎప్పటికైనా 4 మాటలు మీ ఆయనతో మాట్లాడచ్చు కదా. ఎన్నాళ్ళు ఎలాగ నీ మూడుకి భయపడి ఉంటావు చెప్పు. నేను నా మొగుడికి భయపడ్డాను, నువ్వది చూసావు. ఇప్పుడు కూడా నేను మా అన్నయ్యతో మాట్లాడడం చూస్తే మా ఆయన ఏమీ అనరు. భార్యకి ఎంత స్వేచ్ఛనివ్వాలో మా ఆయన్ని చూసే నేర్చుకోవాలి. అయితే ఎందుకు ఆలస్యం? మీ అన్నయ్యని చూసి మాట్లాడితే పోలా? మాట్లాడొచ్చు, కానీ మీరే రోజైతే మా అన్నయ్యతో మాట్లాడతారో ఆ రోజే నేను మా అన్నయ్యతో మాట్లాడతానని మా వారి మీద ఒట్టు వేశానులే. కాబట్టి ఇప్పుడు నేను మా అన్నయ్యతో మాట్లాడడం ముఖ్యం కాదు, మా వారు మా అన్నయ్యతో మాట్లాడమే ముఖ్యం. ఏమైనా మాస్టర్ గారు చెప్పినట్టు చెయ్యెత్తు కొట్టడం తప్పు కదా మాతంగి. పెదనాన్న, మా అన్నయ్య పొలమేరులో నిలబడ్డ పోతురాజు లాంటోడు. పోతురాజు చేతిలో ఉండే కత్తి ఎవరిని నరకదు, కానీ నరుకుతుందన్న భయం ఉంటుంది. ఇప్పుడు మా ఆయన అన్నట్టుగా అన్ని సమస్యల్ని కోర్టులోనే తేల్చుకుందాం అనుకుంటే ఎంతమంది జనం గుడికెందుకు రావాలి? ఆయన చట్టాన్ని నమ్ముతున్నారు, మా అన్నయ్య సత్యాన్ని నమ్ముతున్నారు. రెండూ ఒకటే అని నేను నమ్ముతున్నాను. అర్థమైందా బామ్మా? ఇద్దరిని వదులుకోలేవు మాతంగి. రండి వెళ్దాం. అమ్మా. అందరికీ నమస్కారం. అయ్యా, అమ్మగారి మొహంలో సంతోషం చూడండి. ఈ వేడుక చూడడానికి వచ్చాడు చూడు మన ఊరి ఎమ్మెల్యే. రండి. ఏంటి పెద్దరాయుడు, నీ కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నావా? అంకుల్, రాజకీయాల్లోకి వచ్చే మంచి చేయాలని లేదు, మంచి చేయడమే ఓ గొప్ప రాజకీయం. అంటే రాజకీయాల్లోకి రావు, అలా అర్థమయ్యేలా చెప్పు. నాకు పోటీ లేదు, కానివ్వు. నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను మించిపోయాడయ్యా మీ అబ్బాయి. చాలా మంచిదమ్మా. వస్తానయ్యా. వెంటనే డబ్బులు కడితేనే సిజేరియన్ చేయడం అవుతుంది. 2 ప్రాణాలయ్యా, దేవుడా. కామాక్షక, మీ అమ్మాయిని పురుడు కోసం ఇక్కడికి తీసుకొచ్చానని ఓ మాట చెప్పవా నాకు? ఇప్పుడే విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. చేతిలో 20,000 ఉన్నాయమ్మా, వీళ్ళు 1,00,000 రూపాయలు కట్టమంటున్నారు. నేను కడతాను. డాక్టర్, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ముందు డబ్బు కట్టండి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది కాదయ్యా, ఈవిడెవరో. వెంటనే కడతానన్నారు, డబ్బు అనగానే సొంత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారే. ఇలా చూడమ్మా, ముందు ఏదో ఒక ఆటో పట్టుకుని ధర్మాసుపత్రికి బయలుదేరండి. 1,00,000 రూపాయలు కట్టే మొహం చూడు.
బంగారు తల్లి, ఇదంతా నీ చలవేనమ్మా. చూడమ్మా, బంగారు కొండ అమ్మా. అంత గొప్ప పుట్టుక అనేది తమరిని అందరూ చూడాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఓరి నాయనో. అమ్మా, రావే, నాన్న క్లాస్ లో ఉన్నారమ్మా. లోపల పెట్టు. చిన్నమ్మా. మగాడి, మన కామాక్షక్క మనవరాలు చూడు. ఓహో అలాగా. ఏ డొంగు చిక్కులు, ఏ బుజ్జి చిక్కులు. ఇదిగో అన్నిచ్చాడు. నమస్కారం. బ్యాంక్ లో కాస్త లేట్ అయింది, అందుకే. పర్వాలేదండి. సంతకెళ్ళానమ్మా, కొబ్బరికాయలమ్మ డబ్బులు. మేమేమైనా గంజాయి అమ్మించామేంటి? వెళ్ళు. నువ్వు ఆసుపత్రి బిల్లు కట్టడానికి డబ్బు అడిగావా లేక ఆసుపత్రి కట్టడానికి అడిగావా? ముందు డబ్బు దాచించు. అది గనక వాళ్ళు చూసారంటే ఎక్స్ట్రా ఆపరేషన్ చేసి మిగతా డబ్బులతో మందు మాత్రలు కొని లారీలో ఎక్కి పంపిస్తారు. సరే గాని నా చేతిలో ఉన్న బిల్ తీసుకో చెప్తాను. బాబులాల్ సేటు నగ తాకట్టు కొట్టు. ఏమి కావాలి? RRR సినిమాకి 5 టికెట్లు కావాలి. చూసింది చాలు, బిల్లు చూడు. తాకట్టు పెట్టి అరగంట కూడా కాలేదు, అప్పుడే విడిపిస్తున్నావా? పోనీ ఒక 25 ఏళ్ల తర్వాత రానా? ఏమన్నావు? మంచి సెంటర్ చూసే కొట్టు పెట్టావయ్యా. వైన్ షాప్ కి ఎదురుగుండా చికెన్ కొట్టు పెట్టినట్టు హాస్పిటల్ కి ఎదురుగుండా నువ్వు తాకట్టు కొట్టు పెట్టావు. అక్కడ పేషెంట్ బతుకుతాడా లేడా గానీ మీరు బతికిపోతున్నారు. తీతి జాగ్రత్తగా చూసుకో, వెనకాల కన్నం వేసి మొత్తం కొట్టేస్తారు. ఏమయ్యా, మా చిన్నమ్మ తాలి తీసిచ్చిందే అనుకో, ఎంత ధైర్యం ఉంటే నువ్వు తీసుకుంటావు. మర్యాదగా నీ చేత్తోనే తిరిగివు. రా పైకిలే.